3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు శాంతి సంధాన చర్చలతో మరోవైపు వినాశకర దాడులతో కొనసాగుతోంది. ఒకవైపు దేశాధినేతలు యుద్ధాన్ని నిలిపివేయాలని ప్రకటనలు చేస్తుండగా మరోవైపు సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధ ఖైదీల విడుదల, శవాల మార్పిడి జరుగుతున్నప్పటికీ అణు ఆయుధ బెదిరింపులు ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఉక్రెయిన్ ఒక సాహసోపేత ఆపరేషన్కు తెరలేపింది. స్పైడర్ వెబ్ అనే రహస్య కార్యాచరణ ద్వారా రష్యా భూభాగంలోకి 1000 కిలోమీటర్ల లోతుకు చొచ్చుకెళ్లి కేవలం 45,000 విలువైన 472 డ్రోన్లతో రష్యా యుద్ధ విమానాలను నాశనం చేసింది. దీనికి సమాధానంగా రష్యా ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కానీ ఉక్రెయిన్ చేసిన పనికి రష్యాకు భారీగా నష్టం జరిగింది. తుర్కియేలో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఉక్రెయిన్ యొక్క ఈ తాజా దాడిని 1941లో జపాన్ అమెరికాపై చేసిన పెరల్ హార్బర్ దాడితో పోల్చుతున్నారు. ఆ దాడి తర్వాత అమెరికా అణు ఆయుధాలను ఉపయోగించిన చరిత్ర తెలిసిందే. తాజాగా రష్యా తాము చేసిన దాడుల్లో 24 గంటల్లో 1430 మంది ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అంటే గంటకు 60 మందిని చంపింది. ప్రతిగా రష్యాకు చెందిన 10 లక్షల మంది సైనికులను 3 ఏళ్లలో తాము హతమార్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇందులో 1100 మందిని గత 24 గంటల్లో చంపినట్లు పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులు, సాయుధ వాహనాలు, ఫిరంగులను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం రష్యాకు చెందిన 10,811 ట్యాంకులు, 22,671 సాయుధ వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, 28,623 ఫిరంగి వ్యవస్థలు, 1,402 రాకెట్ లాంచర్లు, 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, ఒక జలాంతర్గామిని నాశనం చేసినట్లు ప్రకటించింది. తుర్కియోలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. రష్యా తమ షరతులుగా ఉక్రెయిన్ 4 ప్రాంతాలను వదులుకోవాలని, సైన్యాన్ని తగ్గించాలని, నాటో సభ్యత్వ ఆకాంక్షలను విరమించాలని డిమాండ్ చేసింది. ఇవి ఉక్రెయిన్కు అంగీకారయోగ్యం కాలేదు. అయినప్పటికీ 12,000 మంది యుద్ధ ఖైదీల మార్పిడి, 12,000 శవాల రవాణాకు 2 దేశాలు అంగీకరించాయి. రష్యా అణు ఆయుధ హెచ్చరికలు జారీ చేస్తుండగా ఉక్రెయిన్ తన డ్రోన్ దాడులతో రష్యా సైనిక సామర్థ్యాన్ని బలహీనపరుస్తోంది.